హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి మోనిక. ఈరోజు సమ్మర్లో కూల్గా వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కస్టర్డ్ పౌడర్తో ఈజీగా ప్రిపేర్ చూద్దామండి. ఫస్ట్ ఏదైనా సరే ఒక గిన్నె కానీ ఒక బాణలి కానీ తీసుకొని నేను ఒక పాల ప్యాకెట్ తీసుకున్నానండి. గేదె పాలు అయినా సరే, అవి మీరు ఏ పాలైనా తీసుకోండి. 1/2 లీటర్ అండి. అవి పోసుకుంటున్నాను. అలా పోసుకున్న పాలల్లో కొద్దిగా పాలు తీసి వేరే ఒక కప్పులో పోసుకుంటున్నాను. అవి గ్యాస్ వెలిగించేసి పెట్టేసానండి, కాగుతున్నాయి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. నేను కొద్దిగా పాలు పక్కన పెట్టుకున్నాను కదా, ఆ పాలల్లో కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత పాలు కానీ కాగుతున్నాయి. గరిటె పెట్టి బాగా కలుపుతూ అడుగంటకుండా 10 నిమిషాలు అలాగే కలుపుతూ కాగబెట్టుకోవాలి. అలా కలుపుకుంటూను ఉండాలి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలల్లో వేసి కలిపాను కదా, మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పోసుకుంటూ కలిపేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి, ఉంట కట్టేస్తుంది. హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను. అలా బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మిక్సీతోనే మనకి పని, బ్లెండర్ అవసరం లేదు. చూడండి, అలా బాగా దగ్గర పడుతుంది. దగ్గర పడింది. 10 నిమిషాలు చల్లారిన తర్వాత పక్కన పెట్టేశాను.
మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మొత్తం పోసుకోవాలి. కొంచెం పాల మీగడ వేసుకుంటున్నాను. 2-3 రోజులదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకోండి. అంతకు మించి వేసుకున్నారంటే పులుస్తుంది, బాగుండదు. వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. అలా వేసుకొని మిక్సీలో ఆపుతూ పట్టుకోవాలి. ఒకటేసారి పట్టుకోకూడదు. అలాగా పట్టుకున్న తర్వాత చూడండి, క్రీమీగా వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక కంటైనర్ తీసుకొని మొత్తం దాంట్లో పోసుకొని మూత పెట్టేసి డ్రీ ఫ్రిడ్జ్లో ఒక 6 గంటలు లేకపోతే 8 గంటలైనా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మళ్ళీ తీసి చూపిస్తున్నాను. మళ్ళీ ఒక చాక్ తీసుకొని నాలుగు పక్కల అట్లా కట్ చేసినట్టు అంటే మనకి బాగా ఊడొస్తుంది లోపల. మళ్ళీ వేసిన దాంట్లోనే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మళ్ళీ మిక్సీ ఆపుకుంటూ పట్టుకోవాలి. చూడండి అలా వస్తుంది. మళ్ళీ కంటైనర్ తీసుకొని మళ్ళీ పోసుకోవాలి. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ 8 గంటల దాకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంతో బాగా వచ్చింది. క్రీమీగా ఐస్ క్రీమ్ బాగుంది. ఇప్పుడు మనము కప్పుల్లోకి సర్వ్ చేసుకుందాం. అలా ఐస్ క్రీమ్ అన్ని కప్పుల్లో వేసుకొని
డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అలా చల్లుకొని ఎంతో టేస్టీగా కూల్గా ఈ సమ్మర్లో ఈజీగా కస్టర్డ్ పౌడర్తోనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నా వీడియో కానీ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.